అన్నమయ్య జిల్లా రాయచోటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సుండుపల్లి, వీరబల్లి మండలాల్లో ఈ ఏడాది మామిడి పంట దిగుబడులు చాలా మేరకు తగ్గాయని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. వీరబల్లి మండలంలో 6,000 ఎకరాలు, సుండుపల్లి మండలంలో 13,500 ఎకరాల్లో మామిడి సాగులో ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాయచోటికి చెందిన వ్యాపారులే వీరబల్లి, సుండుపల్లి ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసి మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీరబల్లి మండలంలో పండించే బేనిషాకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉన్నా ఇక్కడ మాత్రం ధరలు పలకడం లేదని రైతులు వాపోతున్నారు. చెన్నై, ముంబై, రాజస్థాన్, మహారాష్ట్ర, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే బంగినపల్లి మామిడి ఎగుమతి అవుతుంటాయని వారు అన్నారు. రోజు వందల సంఖ్యలో మామిడి లోడు వాహనాలు వెళ్తున్నాయని వారు అంటున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీల్లో ధరల గురించి తెలుసుకుందాం. బంగినపల్లి మామిడి బేనిషా, లయన్ కాయ్ ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం టన్ను 18,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర 22-24,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక లాల్ బహార్ టన్ను 15,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర 18-20,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఖాదర్ రకం మామిడి లయన్ కాయ్ ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం టన్ను 18,000 నుండి ప్రారంభించి 23,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. బెంగళూరు తోతాపురి లయన్ కాయ్ టన్ను 10,000 నుండి 13-14,000 వరకు కాయ నాణ్యత, రంగును బట్టి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇంకా పుల్లూరా లయన్ కాయ్ ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం టన్ను 8,000 నుండి అత్యధిక ధర 13-14,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక ఇతరత టేబుల్ రకాలైన హిమాయత్, మల్గూబా, మల్లిక తక్కువగా మార్కెట్ యార్డుకు వస్తుండడంతో వాటి ధరలు నిర్ణయించలేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మంచి నాణ్యత కలిగిన కాయలు రాయచోటి పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీలు తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.